విజయవాడ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ హాజరయ్యారు. మహిళల సాధికారత, సమాజ నిర్మాణంలో వారి పాత్రపై ప్రసంగించారు. ప్రభుత్వ రంగంలో మహిళా ఉద్యోగులు సమాన అవకాశాలతో ముందుకు సాగాలని, మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభ నిరూపిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. నాకు చూస్తే ఇక్కడ విమెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని అనిపించట్లేదు, మెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సో మెన్కే మనం కొంచెం సపోర్ట్ చేయాలని అనిపించింది ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు మన ఇండియా కావచ్చు అండ్ ఈవెన్ అదర్ స్టేట్స్ ఆర్ వరల్డ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మనం అది అంతా అక్నాలెడ్జ్ ఖచ్చితంగా చేయాలి. బికాజ్ 100 years లేకపోతే ఒక 50 years ముందు మన గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మన గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ ఎలా ఉన్నారు అలా అయితే మనం ఇప్పుడు ఖచ్చితంగా లేదు. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా లేదు, విమెన్కి ఓటింగ్ రైట్స్ కూడా లేదు. కానీ ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఈక్వల్గా అన్నీ అందరికీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మనందరూ కూడా అది అంతా ఉపయోగించుకొనే ఈ పొజిషన్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, ఇది లేకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ యు ఆర్ ఆల్ బ్లెస్డ్ బికాస్ గాడ్ బ్లెస్సింగ్స్ తోనే మీరు అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ చేసుకొని ఫస్ట్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. అండ్ ఇప్పుడు మెన్ కూడా చాలా వరకు మారారు. దే ఆర్ వెరీ సపోర్టివ్. మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ ఫాదర్, మీ పిల్లలు, మీ బ్రదర్, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన విద్యాసాగర్ గారు అయితే చాలా మంచిగా మాట్లాడారు. చాలా మంచి పాయింట్స్ కూడా చెప్పారు. యాక్చువల్లీ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. భారతదేశం ఒక 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, ఈవెన్ 30 సంవత్సరాల క్రితం ఉన్న భారతదేశం ఇవాళ భారతదేశం కాదు. భారతదేశం ఏం చేస్తుంది ఇప్పుడు? నెగోషియేటింగ్ విత్ వాషింగ్టన్. ఒకరోజు మన ప్రధానమంత్రి గారు వాషింగ్టన్లో నెగోషియేషన్స్ చేస్తారు. 2వ రోజు రష్యాతో ట్రేడింగ్ చేస్తున్నాం. 3వ రోజు చైనాతో కంపీట్ చేస్తున్నాం. 4వ రోజు మామిడికాయ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.